వచ్చేసారా? ఇంకో కథ చెప్పబోతున్నాను వినండి. కాకి పిచ్చుక కథ అనమాట. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంటుందన్నమాట. అది బాగా రెక్కలు ఉంటాయి కదా, బాగా గాలి గబ్బ 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 తిరుగుతూ ఉంటుంది రెక్కలు ఆడించుకుంటా. పాపం పిచ్చుక ఏమో చిన్నది కదా, అదేమో తిరగలేదు. అయితే కాకి అంటది, నేను తిరిగినట్టుగా నువ్వు తిరగలేవుగా అని చెప్పేసి అంటది పిచ్చుకని. ఓహో అలాగా, సరే అయితే నేను నీకు ఒక పని కడతాను, చేస్తావా అంటే. సరే పని నేను చెప్పు అంటది కాకి. ఇంకా మిగతా జంతువులు ఉంటాయి కదా, అవి మొత్తం వీళ్ళకి న్యాయం నిర్ణేతలు అనమాట. అంటే న్యాయం చెప్తారనమాట. సరే అని చెప్పేసి పిచ్చుకంటది, ఇక్కడ ఈ మర్రి చెట్టు ఉంది, ఈ మర్రి చెట్టు కాడ నుంచి ఇంకో మధ్యలో చెట్టు ఉంది, ఆ చెట్లో నుంచి మరి ఇంకో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అదంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పింది. సరే అంటది, ఎవరి ముందు వస్తే వాళ్ళకి తెలిసినట్టు సరేనని చెప్పేసి ఇది వెళ్ళింది. కాకి పిచ్చుక రెండు వెళ్తాయి. వెళ్ళేటప్పటికి ఓళ్ళు ఉంటాయి కదా, ఈ కాకి ఏం చేసిందంటే రెక్కలు మరి ఓళ్ళు ఉంటాయి అన్నమాట, దాంట్లో ఇరుక్కుపోతాయి రెక్కలు. అది ఆడితేనే కదా బయటకు వచ్చేది, పాపం అది రాలేకపోతుంది. ఈ పిచ్చుక గబగబా సన్నగా ఉంటుంది కదా, గబగబా చుట్టూ తిరిగేసి వచ్చేసేసింది. వచ్చేసేటప్పటికి ఏం చేసింది పాపం, పిచ్చుక గెలిచింది, కాకి ఓడిపోయింది. పాపం కాకి మెల్లగా మిగతా పక్షులైనా మెల్లగా దాచేసి తీసుకుపోతాయి అన్నమాట. అందుకనే చిన్నదైనా పెద్దదైనా గెలుపు ఎవరికైనా ఎవరి దాంట్లో వాళ్ళకి గెలుపు ఉంటుంది అనమాట. ఓకేనా? నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.